Gracias.
గాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించబడుతూ పూజించుకుంటూ ఈ లోక యాత్ర పూజించినటువంటి ఆత్మస్త్రీ ఆత్మకు నిత్య విశ్రాంతి కలిగిన ఈ ఆత్మవర్గను వైపు ఈ ప్రేమను స్థిరపడి సంరక్షణ ఎన్నటికీ నిరాకరింపబడినట్లు చేయు. మీ పవిత్ర కలిసి ఏమి జీవించి పాలించి మా ప్రభుత్వ కుమారుని శ్రీకృష్ణు ద్వారా ఈ మనం చేయించున్నాము. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం. యేసు శిష్యులతో, మీ హృదయములను కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్ను విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు, లేకున్నచో నేను మీతో అప్పుడు చెప్పను. నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోతున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరిచి మరలా వస్తును. నేను ఉన్న స్థలమునే మీరు ఉంటున్నట్లు మిమ్మలను నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళిన స్థలములకు మార్గమును మీరు ఎరుగుదురు అని. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళిన స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గం ఎందుకు నేను అని. అందుకు యేసు, నేనే మార్గం,
నేనే సత్యము, నేనే జీవము, నా మూలమును తప్ప ఎవరును తండ్రి వద్దకు రాలేడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తులో ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో పుట్టే ప్రతి ప్రాణి కూడా మరణాన్ని చవిచూడక తప్పదు. ఈ లోకంలో ఎంతో మంది రోజు పుడుతూ ఉంటారు, రోజు చనిపోతూ ఉంటారు. కానీ కొంతమంది చనిపోయినప్పుడే కొంతమంది గుర్తు పెట్టుకుంటారు. ఒకవేళ రోడ్డు పక్కన ఉన్నటువంటి భిక్షగా చనిపోయాడు, వాడిని ఎవరు గుర్తు పెట్టుకుంటారు? తీసుకెళ్ళి కుప్పతో వేసి ఆ యొక్క మున్సిపాలిటీలో చనిపోయి కూర్చుంటారు. అదే ప్రైమ్ మినిస్టర్ కొడుకు అనుకో, లేకపోతే చీఫ్ మినిస్టర్ కొడుకు అనుకో, ఏం చేస్తారు? అంకులు ఆర్భాటాలు పెట్టి ఆ యొక్క సమాధికి తీసుకెళ్ళడం, సమాధి చేయడం అనేది కూడా చేస్తారు. మదర్ తెరెసా గారు మరణించినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ మదర్ తెరెసా యొక్క మృతదేహాన్ని చూడాలా, ఆమె యొక్క అంత్యక్రియలో పాల్గొనాలని చెప్పేసి ఎంతో మంది భూమిగారు, ఎంతో మంది ప్రపంచంలో నలుదేశాలకు పరిగెత్తుకుంటారు. మరి మదర్ తెరెసాకు ఆ యొక్క తన నివారణ కల్పించడానికి ముఖ్య కారణం ఏంటి? ఆమె చేసినటువంటి సేవ, నిస్వార్థమైనటువంటి సేవ, దేవునిలో జీవితము ఆమెను ప్రపంచానికి కాల్చింది. కారణమైన సహోదరి సహోదరుల, మన జీవితం బట్టి మన యొక్క ప్రపంచం ఉంటుంది. మనం జీవించేటటువంటి జీవితము అత్యున్నతమైనటువంటిదైతే చుట్టూ ఉన్నటువంటి జనులందరూ కూడా వారి కోసం పరిగెత్తుకు వస్తారు. రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఎంతో మంది జనాలు ఆ మరణ వార్తను విని వాళ్ళు హార్ట్ అటాక్ చనిపోయారు. అంటే ఆయన చేసినటువంటి సేవ, ఆయన చూపినటువంటి ప్రేమ. ఈరోజు మన మధ్యలో థోమాస్ రెడ్డి గారు మరణించి ఈ లోకాన్ని వదిలిపెట్టి పరలోక ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈయన యొక్క ఈ పరలోక ప్రయాణము మన ఒక్కొక్కరికి ఏమి నేర్పుతూ ఉంది అంటే, ఈ లోకంలో నీవు జీవించేటటువంటి జీవితాన్ని బట్టి నిన్ను గుర్తుంచుకుంటావు, నీ యొక్క చివరి గడియ ఉంటుంది, నీ యొక్క పరలోక ప్రవేశం ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనం జీవించేటటువంటి జీవితమే గొప్పము. ఒకసారి పునీత పాదువాపురి అంతోని వారు ఒక ధనికుడైనటువంటి ఆ యొక్క పాదువాపు అత్యంత ధనికుడైనటువంటి ఒక వ్యాపారి యొక్క మరణానికి ఆయన మరణించినప్పుడు ఆ యొక్క సమాధి చేసేటటువంటి ఆ యొక్క సమయంలో ఈయన కూడా ఆ యొక్క మృతదేహం దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క ధనవంతుని యొక్క మృతదేహాన్ని చూడాలని చెప్పేసి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు పునీత పాదువాపురి అంతోని వారు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ, నీ సంపద ఉన్న చోటనే నీ హృదయం ఉండును అని చెప్పాడు. ఆ తర్వాత ఈ ధనికుడు ఈ లోకంలో ఉన్నప్పుడు డబ్బులు ప్రేమించాడు కాబట్టి ఈయన యొక్క హృదయం డబ్బు దగ్గర ఉంది అన్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కోపం వచ్చింది. అందరూ కూడా అనేక ఎలా చెప్తున్నావు అని అన్నప్పుడు ఆయన చెప్పాడు, మీకు కావాల్సింటే, మీకు రుజువు కావాలనుకుంటే ఆయన యొక్క హృదయం దగ్గర చేసి ఓపెన్ చేసి చూడండి. ఆయన యొక్క హృదయము ఆయన యొక్క శరీరంలో లేదు అని చెప్పాడు. వెంటనే ఒక డాక్టర్ని పిలిపించి ఆయన యొక్క శరీరాన్ని కోసాడు. కోసి చూస్తే ఆయన యొక్క శరీరంలో ఆయన యొక్క గుండెకాయ లేదంట. వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు, మరి ఏమైంది ఈ గుండెకాయ అన్నప్పుడు వెంటనే పునీత పాదువాపురి వారు అంటున్నారు, ఆయన యొక్క ఇంటిలో పెట్టుకున్నటువంటి ఆ యొక్క ధనం పెట్టుకున్నటువంటి ఆ యొక్క పెట్టె తీసి చూడండి అందులో కనిపిస్తుంది అని చెప్పేసి వెళ్ళి వెంటనే ఆ యొక్క ధనాన్ని పెట్టుకున్నటువంటి ఆ యొక్క పెట్టెలో
థామస్ రెడ్డి ఎలాంటి జీవితాన్ని జీవించాడు అనడానికి రుజువు తన కుమారుడు విజయభాస్కర్ రెడ్డి. ఈ ఆలయంలో నేను చాలా సార్లు విన్నటువంటిది ఏంటంటే, ఏదైనా సరే పని మొదలు పెట్టాలా, ఏదైనా గుడి పని మొదలు పెట్టాలా, గుడికి ఏదైనా అవసరం ఉందంటే మొట్టమొదటిగా చేసేటటువంటి వాడు విజయభాస్కర్ రెడ్డి. అంటే థామస్ రెడ్డి ఆయన యొక్క జీవితంలో చిన్నమ్మ థామస్ రెడ్డి ఇద్దరు కూడా విజయభాస్కర్ రెడ్డికి నేర్పించినటువంటిది ఏంటి? నీవు ఎల్లప్పుడూ కూడా దేవునికి భద్రమై జీవించాలి, నీవు దేవుని యొక్క కార్యక్రమంలో ముందుండాలి అన్నటువంటి. అందుకే ఆయన ఆ విశ్వాసాన్ని పొంది ఈరోజు ఆయన తన జీవించేటటువంటి జీవితంలో దేవునికి గుడికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇదంతా కూడా వీరిద్దరే, చిన్నమది యొక్క థామస్ రెడ్డి. ఈరోజు మామూలుగా మన పట్టణాల్లో, ఆదివారం పట్టణాల్లో విశ్వాసం గురించి మరియు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తా ఉంటున్నారు. అందులో థామస్ గారి గురించి యోహాను సువార్తలో 20:28 వచనంలో థామస్ గారి గురించి చెప్తారు. థామస్ గారు, నేను ప్రభువును చూసి ఆయన యొక్క చేతుల గంటలలో నా యొక్క పేరు పెడితేనే నేను నమ్ముతాను అంటాడు. ప్రభు వచ్చి, ఇదిగో తోమా, నీవు అవిశ్వాసం కాక విశ్వాసమై జీవించు, నా చేతులు చూడుము, నా ప్రక్క చూడుము అని చూడు. అప్పుడు థామస్ గారు అంటారు, నా దేవా నా ప్రభువా. థామస్ గారు ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మొత్తాన్ని ఈ రెండు మాటల్లో చూపించారు. నా దేవా నా ప్రభువా. థామస్ గారు పేరున్నటువంటి ఈయన కూడా ఆయన జీవితంలో విశ్వాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అందుకే ఈనాడు ఆయన యొక్క ఆత్మ దేవుని యొక్క సన్నిధానాన్ని చేరేటట్టుకు సంసిద్ధపడుతూ ఉంది. కావలసిన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనందరం కూడా ఈ యొక్క థామస్ యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని, పరలోక రాజ్య బహుమానాన్ని ప్రభువు ప్రసాదించాలని మనందరము ప్రార్థనా సహాయం చేద్దాం. అలాగే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి చిన్నమ్మకు ప్రభువు తన యొక్క కృపను కురిపించి ఆయన యొక్క ఓదార్పు ఓర్పు దయచేయాలని, సహాయ సహకారాలు అందించాలని, విజయభాస్కర్ రెడ్డి వారి కుటుంబాన్ని కూడా ప్రభువు తోడుగా ఉండి ఆయన యొక్క కృపను కురిపించాలని అనంతరం ఈ జీవితంలో ప్రత్యేకించి ప్రార్థిస్తాం. పితా పుత్ర పవిత్ర నామమున ఈ వాక్యాన్ని సృష్టించి మమ్మల్ని
ఈ పరిశుద్ధ సంపాదించుకు వారి సంచాచి సెలవుస్తామని అనుభవించారు. ఇది మనం చూస్తామని మాకు అనుగ్రహించారు. కావాలి రోజుల సమీపమున మీరు మీ స్థితిగా చేయుట ఎట్లనగా ఓ ప్రభు అని నిఖంగా పవిత్రుడు సర్వపవిత్రుడు కనుక నీ పవిత్ర వారి పరిశుద్ధ మారుతున్నాం. ఈ విధంగా మాకు మా ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు అమలుగాక. వారు ఇష్టపూర్తిగా తను తాను శ్రమను అర్పించుకున్నప్పుడు అప్పమందుకుని కృతజ్ఞత వందనం చెప్పి గురించి శిష్యులు అనేది మీరందరూ దీన్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానం చేయండి. ఏదైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్త పాత్ర. ఇది మీ కొరకు అనేక కొరకు పాప పరిహారములకై దారిపోయేవాడు. దీన్ని నా జ్ఞాపకార్థము చేయండి. ఈరోజు చిన్న మా కుటుంబాన్ని సమర్పిస్తున్నాము. విజయవాడ కుటుంబాన్ని సమర్పిస్తున్నాము. ఈ ప్రభుత్వం ఓదార్పుగా ఉండి మీ యొక్క కుటుంబం అనేకరాన్ని ఈ ప్రభుత్వాన్ని గుర్తించడం ప్రార్థిస్తున్నాము. మీరు ఈ దినం ఈ లోకంలో నిర్మించుకున్నటువంటి థామస్ రెడ్డిను మీ సేవకుని జ్ఞాపకం ఉంచుకోండి. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మనలో భాగస్థులైన ఆయన ఉత్థానమును పాల్గొంటారు. ఉత్థానమును చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ గడిగడవద్దు ఈ లోకములు వారందరినీ స్మరించుకోండి. వారిని ప్రకాశంలో చూసుకోండి. మా అందరికీ దయచూడండి. దేవుని మయమాతో అపోస్తులతో ఆరోగ్య సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవంలో భాగం కలిసి అప్పుడు దేవుడు వారితో కలిసి మీకు మా యేసుక్రీస్తు ద్వారా ఈ వస్తువు నుంచి పంచుకోవాలి. వారి ద్వారా వారితో వారి సర్వశక్తులైన సర్వేశ్వర పవిత్రాత్మకమైన నీకు యుగయుగములు గౌరవమహిమలు కలుగుగాక. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితంగా జీవించారు. పరలోకమందు మా యొక్క తండ్రి
రోజుల్లో మాకు శాంతి ప్రసాదించు. విధానం పాపం విముక్తుల చేసి అన్ని కల్పన సర్వదా కాపాడు. ఈ మోక్షాన్ని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని అపోస్తలుడు ప్రభువైన యేసు మా ఆత్మీయులైన మీ శ్రీసభ విశ్వాసం వీక్షింపు. నీ ప్రకారం నీ సభ శాంతి అనుగ్రహింపు. వివేకం జీవించు పాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండడం కాక. ఒకరినొకరు సమాధానం తెలుపుకుంటారు. ఇదిగో సర్వేశ్వరుని వెలుగుతున్నాను, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఇది ఎందుకు పిలువబడిన నీవు ధన్యుడు. క్రైస్తవులుగా ఆనందంగా దివ్య సాధనలో స్వీకరించండి. అక్కడ వారి కోసం ప్రార్థించగలరు. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసంతో లోక యాత్ర నిర్మించుకొని దైవ సన్నిధికి పరలోక యాత్రను సాగిస్తున్నటువంటి ఆరుగడ్డ థోమస్ రెడ్డి, వారి యొక్క సతీమణి ఆరుగడ్డ చిన్నమ్మ, వారి యొక్క కుమారుడు ఆరుగడ్డ విజయభాస్కర్ రెడ్డి. చాలా రోజుల క్రితం దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడల్లా వారు పలికిన మాట, వారు పొందే అనుభూతిని పంచుకున్న విధానం విశ్వాస సత్యంలో బలపరిచిందని చెప్పాలి. ఎందుకంటే వారు వారి యొక్క మాటలలో కానీ వారి యొక్క క్రియల్లో కానీ నేను గమనించినప్పుడు విజయభాస్కర్ సార్ వారి యొక్క ప్రేమను, తండ్రిపై ఉన్న గౌరవాన్ని, ఎందుకంటే ప్రతి క్షణము ప్రతి గడియ కూడా తపన చెందారు. ఆయనకు సాధ్యమైనంత వరకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని కానీ లేకపోతే మంచి విధంగా చూసుకోవాలని ఆయన ప్రయాసపడ్డారు. దాదాపు హార్ట్ అటాక్ అనేది 1-2 సార్లు వస్తారు, కానీ 3 సార్లు వచ్చింది. ఎందుకంటే గుడ్డే దేవుడు ఎక్కువ, విశ్వాసం ఎక్కువ. అందుకేనేమో దేవుడు పదే పడుతూ ఉన్నాడు.
తెలియజేస్తూ ఉన్నాడు. సిద్ధపడు ఆ గడియల్లో ఆ సమయంలో తన కుమారుడు విజయభాస్కర్ పక్కనే ఉండి వాళ్ళ తల్లిగారు చెప్పారు, చిన్నప్పుడు చెప్పే మాట, భాస్కర్ 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 అని పిలిచినప్పుడల్లా ఆయన తండ్రి తన యొక్క నేత్రాలు కానీ స్పర్శ కానీ తన కుమారుడు అయితే చూసేవాడు. అంటే అంతగా ప్రేమించాడు, అంతగా దగ్గరయ్యాడు. నిజంగా అలాంటి కుమారుడు వారికి సంతానం కలగడం అనేది ధన్యమని చెప్పాలి. అలాగే వారు చేస్తున్న విశ్వాస సత్యమని చెప్పాలి. కాబట్టి వారికి ఇప్పుడు వీడ్కోలు చెప్తున్నా. ఎవరైనా చూడదలుచున్న వారు అందరం పైకి ఇచ్చిన తర్వాత అందరూ కూడా ముందుకు రండి. చివరి ప్రార్థన చేస్తాను. తర్వాత ఆత్మీయదేవాన్ని మేమంతా ప్రవాసంగా కాసేపు కూర్చోండి, కాసేపు కూర్చోండి మావాలి. ఒక నిమిషం కూర్చోండి. ఏమైనటువంటి మిత్రుడు మన విజయభాస్కర్ సార్కి సార్లు మాటలు మన యొక్క ప్రవాసం గురించి, తర్వాత విజయభాస్కర్ సార్ గురించి వాళ్ళ గురించి చెప్తారు. కాబట్టి ఒక క్షణం కూర్చోండి మావాలి. స్టూడెంట్స్ బాగా చర్చిలో మాతో కలిసి సింగింగ్ పోయి పాడేవాడు. మాకు కూడా మా స్టూడెంట్స్ అందరికీ ఒక ఐకాన్ మా పెళ్లి కూడా ఇంటర్నేషనల్ మ్యారేజ్. మా పెళ్లి కూడా మా పెళ్లి కంటే దగ్గర చేయించాను. మొన్న జస్ట్ ఒక ఆఫీసర్స్ వచ్చి చూసిపోయి అక్కడ అన్న గురించి కూడా ప్రత్యేకంగా ఒక మాస్ పెట్టించడం. ఈరోజు వారికి Bye.
మాట కాదు వాళ్ళు చెప్తారు. ప్రభువు మీతో ఉండుగాక. ప్రార్థించము. ఓ సర్వేశ్వర, మేము చేయని ఈ ప్రార్థనను దయతో ఆలకించండి. మీ పిలుపును అందుకొని ఈ లోక జీవన యాత్రను ముగించినటువంటి ఈ మీ కుమారుడైనటువంటి తోమాసు రెడ్డి ఆత్మపై అనుగ్రహం ఇచ్చి శాంతి కాంతులకు నిలమైన మీ రాజ్యంలోనికి చేర్చుకునండి. పునీతుల సత్సాంగత్యము దయచేయండి. ఆ నామమున క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. దైవ పునీతులారా ఇతని సహాయంగా రండి. దైవదూతలారా ఇతని ఎదురుగా రండి. అందరూ ఇతని ఆత్మను చేకుని మహోన్నతుడైన సర్వేశ్వరుడికి సమర్పింపుడు. నిన్ను పిలిచిన క్రీస్తు నీకు తన చెంత స్థానము వస్తువుగాక. దైవదూతలు నిన్ను అబ్రహాము గృహంలోకి చేర్చుదురుగాక. అందరూ ఇతని ఆత్మను చేకుని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ఓ సర్వేశ్వర, తామసుడి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. అందరూ మీ దివ్య ప్రకాశము తామసుడి యందు శాశ్వతంగా ఉండుగాక. ఇతని ఆత్మను చేకుని మహోన్నతుడైన సర్వేశ్వరునికి సమర్పించు. ఇతని ఆత్మను చేకుని మహోన్నతుడైన సర్వేశ్వరునికి సమర్పింపుడు. ప్రార్థించుదము. దయామయుడైన మా సర్వేశ్వర, ఈ మా సోదరుడైనటువంటి తామసుడి ఆత్మను మీకు అప్పగిస్తున్నాము. ఇతనికి మీ స్వర్గద్వారములను తెరవండి. మేమందరము క్రీస్తునాథుని కలుసుకున్న వరకు తదుపరి మీతోనూ మా